ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీక్ డేస్ తర్వాత మళ్ళీ మనం కలిసాం కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్. యాజ్ యూజువల్ గా మనం మన టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడి గురించి మాట్లాడుకుందాం. అతని ఫోటో నేను షేర్ చేస్తాను, చూడండి. స్వాతంత్రం మనకి ఎప్పుడొచ్చింది స్టూడెంట్స్? తెలుసు కదా, 1947 ఆగస్ట్ 15. అది రావటానికి మన దేశంలో చాలా మంది చాలా కృషి చేశారు. వాళ్ళ కృషి వల్లే ఈ రోజు మనం స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అందులో కృషి చేసిన ఆ గొప్ప గొప్ప వ్యక్తుల్లో ఇతను కూడా ఒకరు. ఇతని పేరే భగత్ సింగ్. ఎవరైనా భగత్ సింగ్. ఈరోజు మనం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక వెలుగు నక్షత్రంలా వెలిగిపోయిన మహావీరుడు, అమరుడు అంటే చనిపోయిన షహీద్ భగత్ సింగ్ గారి గురించి మాట్లాడబోతున్నాం. కొంతమంది స్వాతంత్ర సమరయోధుల్లో వాళ్ళు ఫైట్ చేసి బతికే ఉన్నారు స్వాతంత్రం తర్వాత కూడా. కానీ కొంతమంది ఆ పోరాటంలో చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో భగత్ సింగ్ గారు కూడా ఒకరు. భగత్ సింగ్ అంటే ధైర్యానికి ప్రతీక, త్యాగానికి ప్రతిరూపం, దేశభక్తికి మూర్తిమంత రూపం. ఆయన పేరు వినగానే ప్రతి భారతీయుడి యువకుడి హృదయంలో రగిలే జ్వాల స్వాతంత్రం అనే మాట. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లో జన్మించారు. ఆయన పుట్టిన సమయం నుంచే కుటుంబంలో దేశభక్తి వాతావరణం నిండిపోయి ఉండేది. ఆయన తాత, తండ్రి, బాబాయ్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్సే. చిన్న వయసులోనే ఆయన మనసులో దేశభక్తి విత్తనాలు నాటబడ్డాయి. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ మీరు మీ బుక్స్ లో మీరు చదివే ఉండుంటారు. జలియన్ వాలా బాగ్ లో ఒక హత్యాకాండ జరిగిందని వినే ఉంటారు కదా. అది విన్న ఈయన కూడా ఏంటంటే 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ చిన్న వయసులోనే భగత్ సింగ్ ను తీవ్రంగా కుదిపేసింది. శాంతియుతంగా కూర్చున్న వందలాది మందిని బ్రిటిష్ సైన్యం కాల్చి చంపిన దారుణం ఆయన మనసులో కోపాన్ని, ప్రతీకారాన్ని రగిలించింది. అప్పటి నుంచి ఆయన లక్ష్యం ఒకటే, దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తి చేయడం. భగత్ సింగ్ ఒకవైపు విప్లవవాది, మరోవైపు చింతనశీలి. ఆయన సామాజిక సమానత్వం, అణచివేతకు వ్యతిరేకం, కులమత విభజనలకు దూరంగా నిలిచేవారు. నేను దేశం కోసం బాంబులు మాత్రమే పేల్చడం కాదు, దేశానికి బలమైన ఆలోచనల బాంబులు కూడా పేల్చాలి అని ఆయన చెప్పిన మాటలలో ఆయన ఆలోచన శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. 1928లో లాహోర్లో లాలా లజపతి రాయ్ గారి మీద పోలీసులు దాడి చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. దీనికి ప్రతీకారంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కలిసి శాండర్స్ ను హత్య చేశారు. తర్వాత 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ హాల్లో బాంబులు విసిరారు. దాని ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టిని ఆకర్షించారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం అప్పటి నుండి దేశవ్యాప్తంగా మార్మోగింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పోరాటం ఆగలేదు. ఆయన ఆకలి దీక్షలు చేశారు, ఖైదీల హక్కుల కోసం పోరాడారు, ఆయన పుస్తకాలు చదివారు, విప్లవ సిద్ధాంతాలను రాశారు. ఒక నిజమైన విచారవంతుడిగా ఆయన ఎదిగారు. 1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ను ఉరితీశారు. ఆయన మరణం ఒక వ్యక్తి అంతం కాదు, అది ఒక జాతికి ప్రేరణ. అప్పటి నుండి ఆయన పేరు అమరుడిగా మారింది. భగత్ సింగ్ గారి త్యాగం యువతకు ఎప్పటికీ మారని స్ఫూర్తి. ఆయన చూపిన దారి ఒకటే, దేశం కోసం త్యాగం చేయడం అంటే పరమ పవిత్రం. ఆయన కల ఒక స్వతంత్ర, సమానత్వ భరిత, అణచివేత లేని భారతదేశం. మనం ఈ రోజు ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తే నిజమైన గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. ఆయన చేసిన త్యాగం వల్ల మనం ఈరోజు స్వేచ్ఛా గాలి పీలుస్తున్నాం. మనందరం ఆయన కలల భారతాన్ని నిర్మించేందుకు కృషి చేస్తేనే ఆయన ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుంది. ఇప్పుడు మనం భగత్ సింగ్ గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. మీకు కుదిరితే ఇంటికి వెళ్ళాక ఇంకొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆయన మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు, ఎంత కష్టపడ్డారు, ఇది ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి.
ఈరోజు మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ లైన్స్ అండ్ యాంగిల్స్. వాట్ ఈస్ అవర్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈస్ లైన్స్ అండ్ యాంగిల్స్. మనం మన ఎర్లీ క్లాసెస్ లో అంటే 7th క్లాస్ 8th క్లాసెస్ లో మనం వీటి గురించి ఆల్రెడీ కొంచెం నేర్చుకున్నాం. ఈ రోజు నేర్చుకున్నాయే వాటిలో ఉన్న మెయిన్ టెర్మినాలజీని రికలెక్ట్ చేసుకుందాము అండ్ ఎట్ ద సేమ్ టైం కొత్త పాయింట్స్ నేర్చుకుందాం. ఓకేనా? రైట్. లైన్ అంటే మనందరికీ తెలుసు. లైన్ సెగ్మెంట్, రే, ఇవన్నీ మనం మన 7th క్లాస్ లోనే నేర్చుకున్నాం. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఎండ్ పాయింట్ ఉన్న ఒక గీత. రైట్. దీని స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అని నేను చెప్పగలను. అందుకని దీన్ని ఏమనాలి? లైన్ సెగ్మెంట్ అనాలి. ఏమనాలి? లైన్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కనుక 2 సైడ్ల ఎక్స్టెండబుల్ అయితే దీన్ని ఏమనాలి? లైన్ అనాలి. ఏమనాలి? లైన్ అనాలి. లైన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఏబి డబుల్ హెడెడ్ ఆరో, 2 వైపులా ఆరోతో రిప్రజెంట్ చేస్తాము. అదే లైన్ సెగ్మెంట్ అయితే ఏబి అని పెట్టి అని చూపిస్తాము. రైట్. అదే రే అంటే రేకి స్టార్టింగ్ పాయింట్ ఉంటది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ 1 డైరెక్షన్. ఇట్ సైడ్ ఏమో దీన్ని ఎండ్ పాయింట్ అంటారు, ఎందుకంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఏదో ఒక పాయింట్ అనదర్ పాయింట్ దాని మీద తీసుకొని దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఎక్కడో చోట ఈ లైన్ మీద, ఈ రే మీద ఎక్కడో ఒక పాయింట్ తీసుకొని దాన్ని రిప్రజెంట్ చేస్తాం. రేని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏబి సింగిల్ హెడ్ ఆరో. ఇవన్నీ నేమ్స్ కోసమే మనం, కానీ వీటిని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేయము. ఓకేనా? నో ఇష్యూస్. బట్ దీని గురించిన ఈ రిప్రజెంటేషన్ గురించిన ఇన్ఫో ఉంచుకోండి మీరు. లైన్ అంటే ఇలా డబుల్ హెడెడ్ ఆరో, లైన్ సెగ్మెంట్ అంటే ఇలా చిన్న గీత, రే అంటే సింగిల్ హెడెడ్ ఆరో అంటే ఒక సైడ్ మాత్రమే ఆరో సింబల్ ఉంటుంది. ఓకేనా? అలానే కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటో మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నాను నేను. ఈ లైన్ మీద 3 పాయింట్స్ తీసుకున్నాను. ఏ, బి, సి, డి. ఇది ఇంకొక పాయింట్. ఇది లైన్ మీద లేదు, ఇట్ ఈస్ సమ్వేర్ ఎల్స్. అది ఇంకొక చోట ఎక్కడో ఉంది. అయితే చూడండి అన్న, ఇప్పుడు ఈ 3 పాయింట్లు ఏబిసి ఒక లైన్ మీదనే ఉన్నాయి. ఇఫ్ యు టేక్ డి పాయింట్, దిస్ ఈస్ నాట్ ఆన్ ద లైన్. అంటే ఏంటి అర్థం? ఏ పాయింట్స్ అయితే లైన్ మీద ఉంటాయో వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఒకవేళ అవి గనక ఒకటే లైన్ మీద లేకుండా డిఫరెంట్ లైన్స్ మీద ఉంటే వాటిని ఏమంటారు? నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు ఏబిసిని కొలీనియర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బిసిడి అన్నాను అనుకోండి. ఇవన్నీ ఒకటే లైన్ మీద ఉన్నాయా బిసిడిలు? నో, ఒకటే లైన్ మీద లేవు. కాబట్టి వీటిని ఏమనాలి? నాన్ కొలీనియర్ అనాలి. బిసిడిని అయితే ఏమనాలి? నాన్ కొలీనియర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసి గురించి అడిగాను అనుకోండి, ఏ కమ బి కమ సి పాయింట్స్ ఎక్కడ ఉంది, అవి కొలీనియరా కాదా అని అడిగాను అనుకోండి. అప్పుడేం చెప్తారు? ఈ ఏబిసి చూస్తే ఒకటే లైన్ మీద ఉన్నాయి, సో నేను ఏమని చెప్పొచ్చు? కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? టర్మినాలజీ ఇంపార్టెంట్ అనా? అంటే ఈ పేర్లు కొలీనియర్, నాన్ కొలీనియర్, యాంగిల్, ఆర్మ్స్, వెర్టెక్స్, లైన్ సెగ్మెంట్, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు తెలిసిన కాన్సెప్ట్సే, బట్ టర్మ్స్ గుర్తుంచుకోండి. ఆ పదాలని గుర్తుంచుకోండి. కొలీనియర్ అంటే ఏమైనా పాయింట్స్ ఒక్కటే లైన్ మీద ఉంటే వాటి కొలీనియర్ అంటారు. డిఫరెంట్ లైన్స్ మీద ఉంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఓకేనా? రైట్. యాంగిల్ అంటే మనందరికీ తెలిసిందే. సో నేను షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదొక రే ఏ, బి. ఇంకొక రే సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఏసి. ఇప్పుడు చూడండి, ఈ 2 రేస్ ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఫామ్ అయ్యేదాన్నే, ఈ స్పేస్ నే యాంగిల్ అంటారు. వాట్ వి కాల్ దట్ యాజ్ యాంగిల్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏబి అనేది ఒక రే, ఏసి అనేది ఒక రే. ఈ 2 రేస్ ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆ పాయింట్ దగ్గర మనకి ఫామ్ అయ్యేదాన్నే యాంగిల్ అంటారు.
అండ్ ఈ పాయింట్ నే వర్టెక్స్ అంటారు. ఏమంటారు దీన్ని? వర్టెక్స్ అంటారు. ఇక్కడ వర్టెక్స్ నేమ్ ఏంటి? ఏ. ఓకేనా? వర్టెక్స్ ఏంటి ఇక్కడ? ఏ వర్టెక్స్. రైట్. అయితే ఇప్పుడు ఈ యాంగిల్ కి ఈ ఏబి ఏసీని ఆర్మ్స్ అంటారు. ఆర్మ్స్ అంటే ఇక్కడ ఏంటి? ఏబి కామా ఏసీ. రైట్, అర్థమైందా? ఈ ఏబి ఏసీ లైన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి? ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. దాన్నే వర్టెక్స్ అంటారు. ఈ వర్టెక్స్ దగ్గర మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. దీనినే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? యాంగిల్ బిఏసి అని, లేకపోతే యాంగిల్ సిఏబి అంటారు. ఎక్కడైతే వర్టెక్స్ ఉందో ఆ వర్టెక్స్ మిడిల్ లో వచ్చేటట్టు చూసుకోవాలి మనం నేమింగ్ ఇచ్చేటప్పుడు. ఓకేనా? రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా యాంగిల్ అంటే ఏంటి, ఆర్మ్స్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి, అర్థమైంది కదా. ఏ రెండు రేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో దానినే వర్టెక్స్ అంటారు. ఇక్కడ ఈ రేస్ ఏబి ఏసి ఏ నుంచి స్టార్ట్ అయ్యాయి, సో దీన్ని వర్టెక్స్ అంటారు. ఇక్కడ ఫామ్ అయ్యేదాన్ని యాంగిల్ అంటారు. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, మీకు యాంగిల్స్ గురించి ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉంది, కాకపోతే ఇవన్నీ జస్ట్ లైక్ రివిజన్ అన్నమాట. సో మీరు ఫర్దర్ గా మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ లో మీరు ఏమైనా కొంచెం మర్చిపోయి ఉంటే ఇవన్నీ రికలెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్నిట్లోనూ ఈ టాపిక్స్ యూజ్ చేస్తాం. యాంగిల్ అని, వర్టెక్స్ అని, నెక్స్ట్ సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ, ఆల్ దీస్ టర్మ్స్ వి విల్ యూస్. సో అందుకని చెప్పేసి వాటన్నిటి మీద జస్ట్ లైక్ రివిజన్ ఇస్తున్నాను నేను. మీకు ఎక్యూట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, నెక్స్ట్ రైట్ యాంగిల్. పేర్లన్నీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే ఆల్రెడీ గుర్తొచ్చేసాయా? రైట్ యాంగిల్. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్, ఎక్కడో విన్నట్టుందా లేకపోతే గుర్తొచ్చేసాయా? స్ట్రైట్ యాంగిల్. ఏంటివి? యాంగిల్స్ లో రకాలు. రైట్, మనం ఫుడ్ తింటాము, ఫుడ్ లోనే రకరకాలు తింటాం కదా, అలానే ప్రతి ఐటమ్ లో వెరైటీస్ ఉంటాయి కదా. ఫ్రూట్స్ అంటాము, ఫ్రూట్స్ అంటే ఒకటే ఫ్రూట్ ఉంటుందా, రకరకాలు ఉంటాయి. సేమ్ అలానే యాంగిల్స్ లో కూడా ఇవి డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, కాంప్లిమెంటరీ యాంగిల్. అయితే దేన్ని బేస్ చేసుకొని యాంగిల్స్ ని క్లాసిఫై చేసాము అంటే వాటి వాల్యూస్ బేస్ చేసుకొని యాంగిల్స్ ని క్లాసిఫై చేసాము. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చాను 78, ఇప్పుడు దీని వాల్యూ ఎంత? లెస్ దాన్ 90 degrees. సో నేను దేంతో కంపేర్ చేస్తున్నా? 90 degrees తో కంపేర్ చేస్తున్నా. ఏదన్నా ఒక యాంగిల్ 90 degrees కంటే తక్కువ ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. వాట్ ఈస్ ద కండిషన్ టు బికమ్ అన్ ఎక్యూట్ యాంగిల్? లెస్ దాన్ 90 degrees. What is that condition? It should be less than 90 degrees. Then it is called as acute angle. Coming to right angle. Right angle ante? Right, exactly. మీరు ఏం చెప్పారో అదే. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ గా 90 degrees కి ఈక్వల్ ఉండాలి. దాన్ని ఏమంటారు? రైట్ యాంగిల్ అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే? అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఆ యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ 90 కంటే ఎక్కువ ఉండాలి అలా అని చెప్పేసి ఎంతైనా ఉండొచ్చా అంటే కాదు. లెస్ దాన్ 180. 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ నాకు ఒక నెంబర్ చెప్పండి. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. ఒక నెంబర్ చెప్పండి అబ్ట్యూజ్ యాంగిల్ కి. రైట్, 123 degrees. చూడండి, ఇది 90 కంటే ఎక్కువ ఉంది, 180 కంటే తక్కువ ఉంది. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే కండిషన్ ఏంటి? 90 కంటే పెద్దగా ఉండాలి అండ్ ఆల్సో లెస్ దాన్ 180 degrees. Angle should be greater than 90 degrees and also less than 180 degrees. Okay na? Is this clear now? Right. We will go to next angle. What is that? Straight angle. Straight angle ante enti? That should be exactly 180 degrees. How much? 180 degrees. Exact 180 degrees unte danni స్ట్రైట్ యాంగిల్ అంటారు. ఏమంటారు? స్ట్రైట్ యాంగిల్. ఎగ్జాక్ట్ గా 180 degrees ఉంటే దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ గా 90 degrees. రైట్, అలాగే స్ట్రైట్ యాంగిల్ తర్వాత మనకి రిఫ్లెక్స్ యాంగిల్ అని కూడా ఒకటి ఉంటుందమ్మా. నేను ఇంకా రాయలేదు, ఇప్పుడు రాస్తున్నాను చూడండి. రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ 180. The angle should be greater than 180
and less than 360, then that angle is called reflex angle. Is that clear for you? First, acute angle. That should be less than 90 degrees. Next, coming to right angle. Right angle ante exactly 90 degrees. Obtuse angle ante greater than 90 degrees and less than 180 degrees. Coming to straight angle. Straight angle ante exact 180 degrees undali. Right? Alane reflex angle. Reflex angle ante ఎంత ఉండాలి? That should be greater than 180 and less than 360 degrees. ఓకేనా? రైట్. ఇప్పటివరకు క్లియర్ గా ఉందా మీకు? రైట్. ఈ బేసిక్ టర్మినాలజీ అంతా గుర్తుపెట్టుకోండి. లైన్ సెగ్మెంట్ రే, కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్, యాంగిల్, ఆర్మ్స్, బడెక్స్, acute, right angle, obtuse, straight, reflex. ఓకేనా? ఇప్పటివరకు క్లియర్ కదా? ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం. దీన్ని రబ్ చేస్తాను, మళ్ళీ మనం ఫ్రెష్ గా రాసుకుందాం. చూడనా? కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్. Complementary and supplementary. Complementary angles and supplementary angles. ఏవైనా టూ యాంగిల్స్ సమ్ 90 degrees కి ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ అండ్ బి అని టూ యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి అని టూ యాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండిటి సమ్ గనక 90 degrees కి ఈక్వల్ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఏకి బి కాంప్లిమెంటరీ, బికి ఏ కాంప్లిమెంటరీ. ఓకేనా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఏవైనా రెండు యాంగిల్స్ సమ్ 90 degrees కి ఈక్వల్ అయితే వాటిని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టూ యాంగిల్స్ ఉన్నాయి, సి అండ్ డి. ఈ రెండిటి సమ్ గనక 180 degrees కి ఈక్వల్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. జస్ట్ టూ కండిషన్స్, అంతే కదా? కాంప్లిమెంటరీ అంటే 90కి ఈక్వల్ అవ్వాలి, సప్లిమెంటరీ అంటే 180కి ఈక్వల్ అవ్వాలి. అంతేనా? వాటి సమ్ము 90కి, వాటి సమ్ము 180కి. రైట్. దీని మీద మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం నాన్న. రైట్. సో మీన్ వైల్ ఒకసారి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత? Sum should be, the angles sum should be equal to 90 degrees. Then that is called complementary angle. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. అయితే ఏంటి, ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ సమ్ గనక, ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ సమ్ గనక నాకు 90 degrees కి ఈక్వల్ అయితే నేను దాన్ని ఏమని అంటాను? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంది? ఇక్కడ ఈ యాంగిల్ ఏమో 69 degrees ఉంది. ఇక్కడ ఇది ఎంత ఉంది? 21 degrees ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను సమ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది నాకు? 90 degrees వస్తుంది. చూద్దాం మనం అలా వస్తుందో రావట్లేదో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ చూడండి 50 degrees ఉంది, ఇది 40 degrees ఉంది. ఇప్పుడు నేను ఈ రెండింటిని సమ్ చేస్తున్నా, ఈ పింక్ కలర్ ది గ్రీన్ కలర్, ఆ రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తున్నా. సమ్ చేస్తుంటే చూడండి, రైట్ యాంగిల్ ఫామ్ అయిందా? అంటే 90 degrees కి ఈక్వల్ అయింది. రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా, 90 degrees కి ఈక్వల్ అయిందా? సో దెన్ ఐ కెన్ కాల్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇస్ దట్ క్లియర్? రైట్. మళ్ళీ ఇంకొక యాంగిల్ తో ట్రై చేసి చూద్దాం. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది? 66 ఉంది, ఇక్కడ 24. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 degrees వస్తుందా? 66, 24 యాడ్ చేసింది, 66, 24 ఏమైంది? ఈ రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి 90 degrees కి
ఈక్వల్ అయింది. సో వాట్ ఈస్ ద కండిషన్ టు బికమ్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్? ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్ టు what? Equal to what? 90 degrees. Then those angles are called complementary angles. Okay na? Right. ఇంకొక యాంగిల్ తో ట్రై చేద్దాం మనం. చూడండి ఇక్కడ 13 degrees ఉంది. ఎంత? 13 degrees ఉంది. ఇక్కడ 77 degrees ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 77 plus 13 90 degrees. Then we can say those two angles are complementary. What are those? Complementary. చూడండి 90 degrees కి ఈక్వల్ అయ్యాయా? ఎస్. సో వాట్ ఈస్ ద కండిషన్? 90 degrees. అలాగే ఒకసారి సప్లిమెంటరీ చూద్దాము మనం. సప్లిమెంటరీ సేమ్ నానా మనం కాంప్లిమెంటరీకి ఏమనుకున్నాము? కాంప్లిమెంటరీకి యాంగిల్స్ సమ్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees అన్నాము. అలానే దీనికి ఏమవ్వాలి మరి? దీనికి 180 degrees కి ఈక్వల్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఈ యాంగిల్ ఎంతకి ఈక్వల్ అయింది? 33 degrees కి ఈక్వల్ అయింది. పింక్ కలర్. ఇక బ్లూ కలర్ 147 degrees. ఇప్పుడు ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి 180 degrees వస్తే దెన్ వీ కెన్ సే దీస్ టూ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఒకవేళ ఈ రెండింటి సమ్ 180కి ఈక్వల్ అయితే మనం అప్పుడు ఈ రెండింటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అనొచ్చు. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఆ బ్లూ కలర్ పింక్ కలర్ రెండు పార్ట్స్ తీసుకొచ్చి మనం మెజర్ చేద్దాము. చూడండి మనం మెజర్ చేస్తుంటే ఎంతకి ఈక్వల్ అవుతుందో. సో 180కి ఈక్వల్ అయిందా? ఎస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. రైట్. 147 plus 33 ఈక్వల్ టు 180 degrees. ఇంకొకటి చూద్దాం మనం. సో ఇప్పుడు ఇది 121 degrees తీసుకున్నా. ఈ పింక్ కలర్ది 121 తీసుకున్నా. ఇది ఎంత ఉంది? 59 degrees ఉంది. సో నేను ఎప్పుడైనా ఒక యాంగిల్ కి సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇంకొక యాంగిల్ కనుక్కోవడం కోసం, సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోవడం కోసం ఇచ్చిన యాంగిల్ ని 180లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 180 minus 121 ఎంత అవుతుంది? 59. సో 121 అనేది ఒక యాంగిల్ అయితే దాని సప్లిమెంటరీ యాంగిల్ 59 degrees. చూద్దాం ఇప్పుడు ఈ రెండు కాంప్లిమెంటరీ అవునా కాదా మనం యాడ్ చేసినా మనకు కనిపిస్తుంది. 59 plus 121 ఈక్వల్ టు 180 degrees. మనం విజువల్ గా చూద్దాము. విజువల్ రిప్రజెంటేషన్ లో సో దాని సమ్ 180 degrees కి ఈక్వల్ అయింది. సో 180 degrees కి ఈక్వల్ అయితే దాన్ని ఏమని అనాలి? సప్లిమెంటరీ. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ తో ట్రై చేసి చూద్దాము. నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్ళిపోదాం మనం. పింక్ కలర్ది, ఈ పింక్ కలర్ యాంగిల్ ఏమో 150 తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ 30 degrees. 30 plus 1 150 total equal to 180. It is 180 degrees. So కాంప్లిమెంటరీ అంటేనేమో యాంగిల్స్ సమ్ షుడ్ బి ఈక్వల్ టు, అంటే రెండు యాంగిల్స్ ని కనుక మనం యాడ్ చేస్తే వాటి సమ్ మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 90 degrees కి ఈక్వల్ అవ్వాలి. అదే రెండు యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాము. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. ఈరోజు క్లాస్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఆర్ యు ఎంజాయింగ్? ఈ టాపిక్స్ అన్ని వినేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా సింపుల్ గా అనిపిస్తాయి నాన్న. బట్ తర్వాత ఇవన్నీ రికలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూ రికలెక్ట్ ఆల్ దీస్ డెఫినెట్లీ యూ కెన్ రిమెంబర్, అదర్వైజ్ యూ విల్ ఫర్గెట్. మీరు రికలెక్ట్ చేసుకుంటూ ఉండకపోతే మర్చిపోతూ ఉంటారు. జస్ట్ ఏదో సినిమా స్టోరీ విన్నట్టు వింటారు. సో అందుకని ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాక ఈ టర్మ్స్ అన్ని మళ్ళీ ఒకసారి చదవండి మీ టెక్స్ట్ బుక్ లో. ఈజ్ దట్ ఓకే? రైట్. ఇవన్నీ చాలా సింపుల్ టాపిక్స్. బట్ ద థింగ్ ఈస్ చాలా టర్మ్స్ కొత్త వింటూ ఉంటాం కదా, విని మర్చిపోతాము. సో గుర్తుండాలి అంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. రైట్.
ఇప్పుడు చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాము. ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? రైట్, వెరీ గుడ్, ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ ఏబి అనేది ఒక రే అనుకోండి, లేకపోతే లైన్ సెగ్మెంట్ అనుకోండి, ఏదైనా ఓకే. ఇక్కడ ఏబి అనేది ఒక లైన్, ఏసి అనేది ఒక లైన్. ఈ మధ్యలో ఫామ్ అయిందే యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తాను? యాంగిల్ బిఏసి. ఇప్పుడు దీనికి ఆర్మ్స్ ఏంటంటే నేను ఏమని చెప్పాలి? ఓకే, మీరేమని చెప్తారు? ఏబి కామా ఏసి దాని ఆర్మ్స్ అని చెప్తారు, రైట్? అలాగే చూడండి, ఏబి అనేది ఒక లైన్, ఏసి అనేది ఒక లైన్, ఏడి అనేది ఒక లైన్. ఇస్ దట్ క్లియర్? ఏబి ఒక లైన్, ఏసి ఒక లైన్, ఏడి ఒక లైన్. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ బిఏసి అనేది ఒక యాంగిల్, నెక్స్ట్ సిఏడి అనేది ఇంకొక యాంగిల్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? బిఏసి ఒక యాంగిల్, సిఏడి ఒక యాంగిల్. మనకు కావాలి అంటే ఇది మొత్తాన్ని కలిపి కూడా ఒక యాంగిల్ లా తీసుకోవచ్చు. బిఏడి అనేది కూడా ఇంకొక యాంగిల్, రైట్? బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ టూ యాంగిల్స్ ఓన్లీ. దేని గురించి మాట్లాడుతున్నాము? ఈ యాంగిల్ గురించి నేను బ్లూ కలర్ తో మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ యాంగిల్ గురించి, ఈ యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, ఓకేనా? సో ఈ టూ యాంగిల్స్ గురించి, యాంగిల్ బిఏసి కామా యాంగిల్ సిఏడి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బిఏసికి ఆర్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఏబి కామా ఏసి, ఈ రెండింటికి, దీనికి, ఈ రెండు దీనికి. ఈ సిఏడికి ఆర్మ్స్ ఏమున్నాయి? సిఏ కామా లేకపోతే ఏసి కామా ఏడి. ఈ రెండింటికి ఆర్మ్స్ ఇవేనా? కరెక్టేనా? బిఏసి యాంగిల్ కి ఏబిఏసి ఆర్మ్స్, సిఏడి యాంగిల్ కి ఏసిఏడి ఆర్మ్స్. చూడండి, ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఏసి అనేది రెండిట్లో కామన్ గా ఉంది. మళ్ళీ ఈ బిఏసి యాంగిల్ కి వర్టెక్స్ ఏంటి? యాంగిల్ ఏ. సారీ, వర్టెక్స్ అంటే ఏతో చూపిస్తాం కదా, వర్టెక్స్ ఏ. సిమిలర్లీ ఇక్కడ సిఏడి యాంగిల్ కి వర్టెక్స్ ఏంటి? ఏనే. సో ఎప్పుడైనా ఒక టూ యాంగిల్స్ కి కామన్ వర్టెక్స్, కామన్ ఆర్మ్ ఉంటే వాటిని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఏమంటారు? ఎడ్జసెంట్ యాంగిల్స్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద కండిషన్? ఏవైనా టూ యాంగిల్స్ కి కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి. మొత్తం టూ ఆర్మ్స్ కలిస్తేనే ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. అవుట్ ఆఫ్ టూ ఆర్మ్స్ వన్ ఆర్మ్ షుడ్ బి కామన్. ఇక్కడ ఏబిఏసి ఒక అదే టూ ఆర్మ్స్, దీనికి ఏసిఏడి టూ ఆర్మ్స్. కామన్ ఉన్నది ఏంటి? ఏసి అనేది కామన్. సో కామన్ వర్టెక్స్ ఉంది, కామన్ ఆర్మ్ ఉంది. సో దెన్ వీ కెన్ కాల్ దీస్ ఆర్ adjacent angles. ఇంతేనా కండిషన్? ఇంకేమన్నా ఉందా అంటే ఎస్, ఇంకొక కండిషన్ ఉంది. ఈ కామన్ ఆర్మ్ కి ఈ యాంగిల్స్ రెండు వైపులా ఉండాలి, ఒకటి ఒక సైడ్, ఇంకోటి ఇంకో సైడ్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దోస్ యాజ్ adjacent angles. ఫర్ ఎగ్జాంపుల్, అదే నేమ్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇక్కడే చూద్దాము. ఇప్పుడు బిఏసి, బిఏడి ఇవి కూడా మరి అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా అంటే అవ్వవు. ఎందుకు అని అంటే దానికి వర్టెక్స్ కామన్ ఉంది, ఒక సైడ్ ఒక ఆర్మ్ కూడా కామన్ ఉంది. కాకపోతే ఏంటి? కామన్ ఆర్మ్ కి యాంగిల్స్ అనేది టూ సైడ్స్ ఉండాలని చెప్పాను. కానీ ఇక్కడ మనం తీసుకునే ఈ బిఏడికి సిఏడికి యాంగిల్స్ కామన్ సైడ్, ఇక్కడ దీనికి ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. కానీ ఒకవేళ బిఏడి యాంగిల్ సిఏడి తీసుకున్నామంటే అది ఏమవుతుంది? బిఏడి సిఏడి ఆ కామన్ ఆర్మ్ ఏమవుతుంది? అప్పుడు బిఏడికి సిఏడికి బిఏ కామన్ ఆర్మ్ అవుతుంది. యాంగిల్స్ అప్పుడు రెండు ఎట్ సైడ్ ఉన్నాయి, ఇటు సైడే ఉన్నాయి. రెండు యాంగిల్స్ ఒకవైపే ఉన్నాయి, ఆపోజిట్ సైడ్ లో లేవు. సో దీస్ టూ వోంట్ బికమ్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ ఈ రెండు మాత్రమే అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఇస్ దట్ క్లియర్? రైట్, టెక్స్ట్ బుక్ లో కూడా మనకు చిన్న డయాగ్రామ్ ఉంది నాన్న, అది కావాలంటే మనం చూద్దాం. ఇప్పుడు ఏం లేదు, కామన్ ఆర్మ్ కి సేమ్ సైడ్ ఉంటే వాటిని మనం అడ్జసెంట్ యాంగిల్స్ అనము. ఆపోజిట్ సైడ్ లో ఉంటే మాత్రమే మనము అడ్జసెంట్ యాంగిల్స్ అంటాము. సేమ్ టెక్స్ట్ బుక్ లో కూడా ఇదే ఎగ్జాంపుల్ ఉంది నాన్న. ఓకే, నో ఇష్యూస్. దెన్ వీ విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటో తెలిసింది కదా.
ఏవైనా టూ యాంగిల్స్ కి కామన్ వెర్టెక్స్, కామన్ ఆర్మ్ ఉంటే వాటిని మనం ఏమని అంటాము? అడ్జసెంట్ యాంగిల్స్ అంటాము. అండ్ ఆల్సో వన్ మోర్ కండిషన్ ఏంటంటే ఆ కామన్ ఆర్మ్ కి యాంగిల్స్ బోత్ సైడ్స్ ఉండాలి, ఒకటే సైడ్ ఉండకూడదు. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్. వన్ మోర్ టాపిక్ నానా. ఇప్పుడు మనం అడ్జసెంట్ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ లీనియర్ పెయిర్ అంటే ఏంటో చూద్దాం. నేను సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను. సో దానికి టర్మినాలజీ అనేది మనము తర్వాత చూద్దాము. అంటే దానికి సెంటెన్స్ ఏమన్నది తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లైన్ ఉంది. ఈ లైన్ మీద ఏ లైన్ మీదైనా ఒక పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది నాన్న. అది ఫిక్స్డ్. ఇక్కడ ఈ 180 డిగ్రీస్ గనక ఇంకొక రేతో గాని లైన్ తో గాని సపరేట్ చేయబడితే దెన్ అప్పుడు ఏమైంది? సపరేట్ చేస్తే ఇక్కడ వరకు ఒక యాంగిల్ అయింది, ఇక్కడ వరకు ఒక యాంగిల్ అయింది, 2 యాంగిల్స్ అయిపోయాయి. దెన్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే స్ట్రైట్ లైన్ మీద 2 యాంగిల్స్ ఫామ్ అవ్వాలి. దెన్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పెయిర్. ఇది సింపుల్ టర్మినాలజీలో. అదే మనకి మ్యాథమెటికల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఏమని చెప్పాలి? 2 యాంగిల్స్ ఏవైనా ఒక కామన్ ఆర్మ్ తో సపరేట్ చేయబడి నాన్ కామన్ ఆర్మ్ కనుక ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే దానిని లీనియర్ పెయిర్ అంటారు. సో ఇది కొంచెం కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి. ఈవెన్ దో రీడ్ దట్ డెఫినెట్లీ యూ కెన్ అండర్స్టాండ్. రైట్. ఇప్పుడు మనం జనరల్ గా చెప్పుకునే టర్మినాలజీలో ఏమని చెప్పాలి? స్ట్రైట్ లైన్ మీద 2 యాంగిల్స్ ఒక కామన్ ఆర్మ్ తో సపరేట్ చేయబడి ఉంటే దానిని లీనియర్ పెయిర్ అంటారు. సో ఆల్రెడీ స్ట్రైట్ లైన్ మీద చెప్పేసుకున్నాము. స్ట్రైట్ లైన్ మీద 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి అంటే వాటి సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఆటోమేటిక్ గా 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. ఈస్ దట్ క్లియర్ నానా? రైట్. దిస్ ఇస్ క్లియర్. ఓకేనా? రైట్. వన్ మోర్ థింగ్ నానా, నేను చెప్పిందే మరొకసారి చెప్తున్నాను, క్లియర్ గా వినండి. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద మనకి యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను. స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకొని దాని దగ్గర యాంగిల్ మెజర్ చేస్తే 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. ఆ 180 డిగ్రీస్ కనుక ఒక ఆర్మ్ తో సపరేట్ చేయబడి 2 యాంగిల్స్ ఫామ్ అయితే వాటిని లీనియర్ పెయిర్ అంటారు. ఓకే, రైట్. సో ఇది జనరల్ టర్మినాలజీ. అదే మనం కనుక మ్యాథమెటికల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే for 2 adjacent angles, non-common arms form a straight line, then that is called linear pair. ఓకేనా? మ్యాథమెటికల్ టర్మినాలజీ కంటే కొంచెం జనరల్ టర్మినాలజీ ఈజీగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి. రైట్. ఓకే, లీనియర్ పెయిర్ గురించి విన్నాం కదా. ఇప్పుడు మనము 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి, వాటిని ఏమంటారో ఒకసారి చూద్దాం. రైట్. ఇక్కడ నేను 2 లైన్స్ డ్రా చేస్తున్నాను. ఒక లైన్ ఎల్ అనుకోండి, ఇది లైన్ ఎం అనుకోండి. ఈ 2 లైన్స్ ఏమయ్యాయి? ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. అంటే నథింగ్ బట్ ఖండించుకున్నాయి, ఒకదానికొకటి కట్ చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి చూడండి. నేను ఇప్పుడు ఎల్ఎం కాకుండా వేరే నేమ్స్ ఇస్తాను. ఈ లైన్ కేమో ఏబి అని ఇస్తాను, దీనికేమో సిడి అని ఇస్తాను. ఓకే, ఏంటది? ఇది ఏబి, ఇది సి. రైట్. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్ నే నేను ఓ అని నేమ్ ఇస్తాను. రైట్. ఈ ఏబి, ఈ సిడి, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్న ప్లేస్ నే మనం ఓ అని నేమ్ ఇచ్చుకున్నాము. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? బిఓసి అనేది ఒక యాంగిల్, సిఓఏ అనేది ఒక యాంగిల్, ఏఓడి అనేది ఒక యాంగిల్, బిఓబి అనేది ఇంకొక యాంగిల్. మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి చూడండి. ఇక్కడ ఫామ్ అయింది ఒక యాంగిల్ 1 2 3 4. మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఎప్పుడైనా 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అయితే కండిషన్ ఏంటి అంటే
ఇప్పుడు 1, 3 ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, 2, 4 ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఈ 1, 3 1 యాంగిల్ 1 యాంగిల్ 3 యాంగిల్ 2, యాంగిల్ 4 వాటినే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి కదా 1, 3 2, 4 వీటినే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వాట్ ఆర్ దోస్? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. రిమెంబర్ దిస్. ఇదే షార్ట్ కట్ లో VOA అని కూడా అంటారు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అయితే ఇన్ మ్యాథమెటిక్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4. ఈక్వల్ టు అంటే ఏంటి అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 2 వాల్యూ కనుక 80 degrees ఉంటే యాంగిల్ 4 కూడా 80 degrees ఉంటుంది. యాంగిల్ 1 90 degrees ఉంటే యాంగిల్ 3 కూడా 90 degrees ఉంటుంది. సో మనకి మ్యాథమెటిక్స్ లో ఇంకొక టర్మ్ కూడా ఉంది, కాంగ్రుయెంట్ యాంగిల్స్. కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటే ఏంటి అర్థం? వాటి వాల్యూస్ ఈక్వల్. ఒకవేళ యాంగిల్ 1 వాల్యూ 80 degrees అయితే యాంగిల్ 3 వాల్యూ కూడా 80 degrees అవుతుంది. వాట్ ఎవర్ మే బి ద వాల్యూ ఆఫ్ 1, దట్ ఈస్ ఆల్సో విల్ బి ద వాల్యూ ఆఫ్ 3. సో 1 ఈక్వల్ టు 3, 2 ఈక్వల్ టు 4. వెన్ ఇట్ ఈస్ ఏమైనా 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇస్ దట్ క్లియర్? రైట్. దీనికి ఇప్పుడు మనం విజువలైజేషన్ చూద్దాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఐ హోప్ ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కూడా సేమ్ ఫీల్ అవుతున్నారా? రైట్, చూడండి నాన్న. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే 2 లైన్స్, ఏబి ఒక లైన్, సిడి ఇంకొక లైన్. ఈ రెండు ఏమవుతున్నాయి? ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఇంటర్సెక్ట్ చేసుకోవడం అంటే ఒకదాని మీద నుంచి ఇంకొకటి పాస్ అవుతున్నాయి, లేకపోతే ఒకదాని ఒకటి కట్ చేసుకుంటున్నాయి. ఓకేనా? ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ మనకి ఏమైంది? మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినాయి ఒకసారి చూడండి. ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి, ఏబి సిడి. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో ఇంటర్సెక్ట్ అయితే మనకి ఏవే యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? ఒక యాంగిల్ ఆల్ఫా అని ఇచ్చారు, గామా అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక యాంగిల్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినా బీటా, దీని పేరేం పెట్టారు నాకు గుర్తులేదు. రైట్, నో ఇష్యూస్, సై అనుకుంటా. ఓకే, సో మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 1 2 3 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. రైట్, ఈ 4 యాంగిల్స్ లో మనకి ఆపోజిట్ యాంగిల్స్ కి సేమ్ కలర్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ పింక్, ఇక్కడ పింక్. సో సేమ్ వాల్యూస్ ఉన్న యాంగిల్స్ కి సేమ్ కలర్ ఇచ్చారు. పైన 128 ఉంటే కింద కూడా 128 వస్తుంది. ఇటు పక్క 51 ఉంటే ఇటు పక్క 51 ఉంటుంది. నేను జస్ట్ లైన్స్ యాంగిల్స్ చేంజ్ చేస్తున్నా, లైన్స్ ప్లేసెస్ చేంజ్ చేస్తుంటే యాంగిల్స్ మారుతున్నాయి. పైన ఇప్పుడు ఎంత ఉంది? 116 ఉంది, కింద కూడా 116. ఇప్పుడు పక్కన 63 ఉంటే రైట్ సైడ్ కూడా 63కి వచ్చేసింది. ఇప్పుడు ఇది 139కి వస్తే ఇది 139. వాట్ ఎవర్ మే బి ద వాల్యూ. సో వర్టికల్ గా ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ వాల్యూ సేమ్ ఉంటున్నాయి. ఆమ్ ఐ రైట్ ఆర్ నాట్? చూడండి, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది. చూడండి, ఇక్కడ 139 ఉంది, ఇక్కడ 139 ఉంది. సో వర్టికల్ గా ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ వాల్యూ సేమ్ ఉంటుంది. చూడండి, ఇటు 53 వచ్చింది, ఇక్కడ 53 వచ్చింది. నెక్స్ట్ సైడ్ చూద్దాం, ఇంకొక ఆపోజిట్ పేర్ చూద్దాం. ఈ ఆపోజిట్ పేర్ కూడా 119 119. యాంగిల్స్ ఏమైనా మారుతున్నాయి? ఆపోజిట్ లో ఉన్నాయి, సేమ్ వాల్యూస్ ఉంటున్నాయి. మనం చేంజ్ చేసినప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి, కానీ రెండిటి వాల్యూ చేంజ్ అవుతుంది, ఒకటే ఉంటుంది రెండిటికి. 143. ఇంకొక పేరు ఎంత ఉందో చూద్దాం. 36 33. 36 36. రైట్. సో మనకి ఎప్పుడైనా ఒక 2 లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనకి టోటల్ 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి.
ఆ ఫామ్ అయిన యాంగిల్స్ లో ఆపోజిట్ పెయిర్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. వాటిని ఏమంటారు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి, ఇప్పుడు అసలు ఇంటర్సెక్ట్ చేసుకోవట్లేదు. ఇంటర్సెక్ట్ చేసుకోకపోతే ఆ యాంగిల్ ఫామ్ అయితాయా? ఫామ్ అవ్వలేదు. రైట్, నెక్స్ట్ మన టాపిక్ ఇదే, ఇంటర్సెక్టింగ్ లైన్స్, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అదే మన నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకోలేదు, చేసుకోకపోతే మనకి యాంగిలే ఫామ్ అవ్వలేదు. ఇంటర్సెక్ట్ చేసుకుంటుంటే మనకి యాంగిల్స్ ఫామ్ అవుతూ వస్తున్నాయి. చూడండి, ఆపోజిట్ యాంగిల్స్ ఎంత ఉంది? ఇక్కడ 58 ఉంది, ఇక్కడ 58 ఉంది. పైన కింద 121 121. రైట్, $73. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూజన్ ఇవ్వచ్చు? వర్టికల్ గా ఆపోజిట్ లో ఫామ్ అయ్యే యాంగిల్స్ వాల్యూ ఈక్వల్ గా ఉంటుంది. రైట్, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? ఇంటర్సెక్టింగ్, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. వాట్ ఆర్ దోస్? ఇంటర్సెక్టింగ్, నాన్ ఇంటర్సెక్టింగ్. మనకు కావాలి అంటే దీంట్లోనే మనం ఎగ్జాంపుల్ చూసేయచ్చు. చూడండి, ఈ రెండు లైన్స్ ఎక్కడైనా టచ్ అవుతున్నాయా? టచ్ అవ్వట్లేదు. అదే ఇప్పుడు చూడండి, ఈ రెండు లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒకదానికొకటి టచ్ అవుతాయి, కట్ చేసుకుంటాయి. నాన్ ఇంటర్సెక్టింగ్ అంటే ఆ రెండు ఒకదాన్ని ఒకటి టచ్ చేయవు. ఇంటర్సెక్టింగ్ లైన్స్, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ చూడండి, when two lines intersect, how many angles are getting? We are getting total 4 angles. రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనం ఇందాక ఎన్ని యాంగిల్స్ చూసాము? 4 యాంగిల్స్ చూసాము. అయితే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నాం కదా. మరి రెండు లైన్స్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ చేసుకోవు? ఎప్పుడంటే ఆ రెండు ప్యారలల్ లైన్స్ అయితే అవి ఇంటర్సెక్ట్ చేసుకోవు. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? రెండు లైన్స్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో చూసినా వాటి మధ్య డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, అంటే ఫిక్స్డ్ వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డ్ మీద డ్రా చేస్తాను, చూడండి. ఈ లైన్స్ చూడండి నాన్న. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే స్ట్రైట్ గానే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇది ఎంత ఉంటుంది డిస్టెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ అనుకున్నాను. అదే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 4 సెంటీమీటర్సే ఉంటుంది. దీన్ని ఇంకా కొంచెం నేను ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇది కూడా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఏదో ఒక ప్లేస్ లో అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు లైన్స్ డ్రా చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను నేను. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 4 సెంటీమీటర్స్. ఎగ్జాంపుల్ సమ్వేర్ ఎల్స్ ఇంకెక్కడో కూడా క్యాలిక్యులేట్ చేశాను, ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేశాను, ఇక్కడ కూడా 4 సెంటీమీటర్స్ ఉండాలి. దెన్ దీస్ టూ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. అంటే ఆ రెండు లైన్స్ మధ్యలో డిస్టెన్స్ నేను ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి లైన్, ఇది సిడి లైన్ అనుకుందాము. ఇదేమో PQRS. రైట్, ఏమైంది? ఈ ఏబి లైన్స్ ఫస్ట్ నేను ఇక్కడ దాకే తీసుకున్నాను, తర్వాత కానీ ఇవి లైన్స్ కదా నేను ఎక్స్టెండ్ చేస్తూ పోతుంటే సమ్వేర్ ఎల్స్ దే ఆర్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. బట్ ఇవేంటి? ఫిక్స్డ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు రైల్వే పట్టాలు తీసుకున్నారనుకోండి, 2 ప్యారలల్ లైన్స్. అదే నిచ్చెన, మీకు ఇంట్లో నిచ్చెన ఉంటుంది కదా, ల్యాడర్ తీసుకున్నారనుకోండి, ఆ రెండు కర్రలు ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి.
స్టెయిర్ కేసెస్ లో రైలింగ్ కూడా చూసారా మీరు? రైలింగ్ అంటే పక్కన మనం మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకొని ఎక్కుతాం కదా, అవి కూడా ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి, ఒకదానికొకటి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. సో ఎక్కడ మెజర్ చేసినా ఈ రెండు లైన్స్ మధ్యలో PQRS మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, 4 సెంటీమీటర్స్. అదే నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లో 4 సెంటీమీటర్స్ ఉంది. అదే నేను ఫర్దర్ గా దీన్ని ఎక్స్టెండ్ చేసినా, ఇంకెక్కడైనా ఫర్దర్ గా క్యాలిక్యులేట్ చేసినా అక్కడ కూడా సేమ్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. వాటిని ఏమని అనాలి మనం? parallel lines. If the distance between two lines are fixed anywhere, then those lines are called parallel lines. ఇవనుకోండి వేరే నాన్ ప్యారలల్ లైన్స్ అంటే అవి ఏమవుతాయి? డిస్టెన్స్ తేడా వస్తూ ఉంటుంది, తగ్గడమో పెరగడమో జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట అవి ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతాయి. వీటిని ఏమంటారు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయా? నో, దే వోంట్ ఇంటర్సెక్ట్. సో ప్యారలల్ లైన్స్ ఏమనాలి? నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? సో ఏవైనా రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోకపోతే వాటిని ప్యారలల్ లైన్స్ కానీ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు. ఏవైనా టూ లైన్స్ అవి నాన్ ప్యారలల్ అనుకోండి, అంటే ప్యారలల్ కాదు అనుకోండి, అవి ఖచ్చితంగా ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకేనా నాన్న? ఒకసారి మనం ఒక క్విజ్ చూద్దాం నాన్న. క్విజ్ చూసి ఈ రోజు మనం నేర్చుకున్న టాపిక్స్ అన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, రైట్. Through quiz also we can revise all our topics. Be ready. అందరూ ఆన్సర్ చేయాలి ఈ రోజు. నేను ఎవరెవరు ఆన్సర్ చేశారో వాళ్ళందరూ ఈ రోజు చెక్ చేస్తాను కూడా. నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఎవరు ఆన్సర్ చేశారు లేంది. రైట్, సారీ, లెట్ మీ షేర్. కనిపిస్తుందా నాన్న? రైట్. అబ్బా, ఇప్పుడు మనం జస్ట్ డిస్కస్ చేసిన టాపిక్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్, రైట్. టూ లైన్స్ ఆన్ ఏ గివెన్ ప్లేన్ దట్ డు నాట్ ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్ చేసుకోకపోతే ఆ లైన్స్ ఏమని అంటారు? నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ కావాలి. పంపిస్తున్నారా? నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ కావాలి. ఈ రోజు టాపిక్ చాలా సింపుల్ టాపిక్, డెడ్లీ టాపిక్. సో ఐ వాంట్ ఆన్సర్స్ ఇన్ చాట్ బాక్స్. లైన్స్ ఆన్ ఏ గివెన్ ప్లేన్ దట్ డు నాట్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటి? ప్యారలల్ లైన్స్. వెరీ గుడ్. ప్యారలల్ లైన్స్ అంటే ఆ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ దట్ ఫార్మ్ 90 degree యాంగిల్స్. ఏవైనా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకొని 90 degrees ఫార్మ్ అయితే వాటిని ఏమని అంటాం మనం? పర్పెండిక్యులర్ లైన్స్. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకో ఆల్రెడీ మనం ఎర్లీ క్లాసెస్ లో నేర్చుకున్నాం కదా. పర్పెండిక్యులర్ లైన్స్, ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటేనేమో అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఈ పర్పెండిక్యులర్ లైన్స్ అంటేనేమో ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర 90 degrees చేస్తాయి. వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. Two angles whose measure add up to 90 degrees. 90 degrees చేస్తే ఒక పేరు చెప్పుకున్నాము, 180 degrees చేస్తే ఇంకో పేరు చెప్పుకున్నాము. 90 degrees కి పేరేంటో ఇప్పుడు నాకు ఆప్షన్ లో పంపించాలి మీరు. Two angles whose measures add up to 90 degrees. చెప్పండి నాన్న, what is the answer? Complementary angles. Very good. Two angles whose measures add up to 180 degrees. చెప్పండి, 180 degrees మేక్ చేసి ఏమనాలి? 90 కి అయితే కాంప్లిమెంటరీ, 180 కి అయితే సప్లిమెంటరీ. రైట్. నెక్స్ట్, యాంగిల్స్ దట్ హ్యావ్ ఈక్వల్ మెజర్. ఈక్వల్ మెజర్ ఉన్న యాంగిల్స్ ని ఇందాక ఒక వర్డ్ యూజ్ చేసుకున్నాం. అది ఆల్రెడీ మనం 7th class లో 8th class లో ఆ టర్మ్ విన్నాం. నేను కూడా ఒకసారి చెప్పాను. కాంగ్రుయెంట్ యాంగిల్స్. వాట్ ఆర్ దోస్? కాంగ్రుయెంట్ యాంగిల్స్. సేమ్ మెజర్స్ అంటే సేమ్ వాల్యూ ఉంటే వాటిని కాంగ్రుయెంట్ అంటారు. నాన్ అడ్జసెంట్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దే ఆర్ కాంగ్రుయెంట్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. వాట్ ఆర్ దోస్?
ఇందాక 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం మనం? పక్క పక్కన ఉండవంట, కానీ అవి కాంగ్రుయంట్ అంట. వాటిని ఏమనాలి? వర్టికల్ యాంగిల్స్. ఓకే, పక్క పక్కన ఉంటేనేమో వాటికి మనం లీనియర్ పేర్ అంటాం. ఇవి పక్క పక్కన లేవు, నాన్ రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. కోప్లానర్ యాంగిల్స్ దట్ షేర్ ఏ కామన్ సైడ్ అండ్ ఏ కామన్ వెర్టెక్స్ బట్ నో కామన్ ఇంటీరియర్ పాయింట్. దీనికే మనం ఇందాక కొంచెం సింప్లిఫై చేసి చెప్పుకున్నాము. వాటికి కామన్ ఆర్మ్ ఉంటుంది, కామన్ వర్టెక్స్ ఉంటుంది, కానీ వాటిని ఏమని చెప్పుకున్నాం మనం? కామన్ ఇంటీరియర్ పాయింట్ మాత్రం ఉండదు. వాటిని ఎడ్జెసెంట్ యాంగిల్స్ అంటారు. టర్మినాలజీ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. కోప్లానర్ యాంగిల్ సేమ్ ప్లేన్ మీద ఉంటాయంట. దట్ షేర్ ఏ కామన్ సైడ్ అండ్ కామన్ వెర్టెక్స్ బట్ నో కామన్ ఇంటీరియర్ పాయింట్. వాటిని ఏమనాలి? ఎడ్జెసెంట్ యాంగిల్స్ అంటారు. Two adjacent angles whose non-common sides form a straight line. దీనికి కూడా నేను చెప్పాను, సింప్లిఫై చేసి ఈ టర్మ్ కి మీకు ఒకటి చెప్పాను. ఏవైనా 2 నాన్ కామన్ సైడ్స్ కనుక ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారని చెప్పాను? 2 adjacent angles whose non-common linear pair of angles. Very good. ఈరోజు టాపిక్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి కదా. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను, వినండి కేర్ఫుల్ గా. రైట్, లాస్ట్ టాపిక్ చూడండి. లాస్ట్ నుంచి ఫస్ట్ కి వెళ్దాం మనం. ఇప్పుడు చూడండి, ఏమైనా 2 లైన్స్ కనుక ఎక్కడైనా ఒక చోట ఇంటర్సెక్ట్ చేసుకుంటే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఒకవేళ అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోకుండా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే వాటిని నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఇంకోటి ఏం పేరు? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్. ఓకేనా? రైట్, ఇప్పుడు ఇందాక మనకి క్విజ్ లో ఒకటి వచ్చింది కదా, ఏమైనా ఒక 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకొని 90 డిగ్రీస్ ఫామ్ చేస్తే వాటిని ఏమని అంటారు అనుకున్నాం మనం? పర్పెండిక్యులర్ లైన్స్. ఇవైతేనేమో సేమ్ డిస్టెన్స్ ఉంటాయి, అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకో. ఇవి మాత్రం ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దే మేక్ 90 degrees యాంగిల్. సో దే ఆర్ perpendicular lines. ఓకేనా? ఇవేమో పర్పెండిక్యులర్, ఇవేమో ప్యారలల్. ఓకేనా? పర్పెండిక్యులర్ లైన్స్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? రైట్, ఇంటర్సెక్టింగ్, నాన్ ఇంటర్సెక్టింగ్ చూసాం మనం. అండ్ ఆల్సో ఇంకా మనం ఏం చెప్పుకున్నాము? లైన్ సెగ్మెంట్, లైన్ కి, రే కి తేడా చెప్పుకున్నాము. వాటి రిప్రజెంటేషన్స్ ఎలానో కూడా చెప్పుకున్నాము. ఏబి లైన్ సెగ్మెంట్ అయితే ఇలా, ఏబి లైన్ అయితే ఇలా. బట్ ఇన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఇవేమి యూజ్ చేయము. బట్ జస్ట్ టర్మినాలజీ అను రిప్రజెంటేషన్ నేర్చుకోండి. ఇది ఏబి రే. రే అంటే ఏంటి అర్థం? దానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్ తీసుకుంటే దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఒక ఎండ్ పాయింట్. కానీ రేకి మాత్రం ఒక్కటే ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకేనా? రైట్, అదైపోయాక కొలీనియర్ పాయింట్స్ అంటే ఏమని చెప్పాను నేను మీకు? ఏ పాయింట్స్ అయితే ఒకటే లైన్ మీద ఉంటాయో వాటిని కొలీనియర్ అంటారు. వాట్ ఆర్ దోస్? కొలీనియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసిడి అనుకుందాం. ఈ ఏసిడిలు ఏమవుతాయి? కొలీనియర్. ఎందుకు అంటే ఒకటే లైన్ మీద ఉన్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అనేది ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ సిఈడి కొలీనియర్ అవుతాయా? సిఈడి పాయింట్స్ అవ్వవు. ఇవి నాన్ కొలీనియర్ అవుతాయి. ఎందుకంటే ఆ 3 ఒక్కటే లైన్ మీద లేవు, డిఫరెంట్ లైన్స్ మీద ఉంటాయి. కొలీనియర్, నాన్ కొలీనియర్. నెక్స్ట్ యాంగిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఏవైనా 2 లైన్స్ ఒకటే స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి లైన్, ఇది ఏసీ లైన్. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏంటిది? యాంగిల్ ఏ. ఇక్కడ ఈ 2 లైన్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో దానిని ఏమంటారు? వర్టెక్స్ అంటారు. ఆ పాయింట్ ఏమంటారు? వర్టెక్స్ అంటారు.
ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? యాంగిల్ పిఏసి మనం వర్టెక్స్ మధ్యలో వచ్చేటట్టు చూపిస్తాం, లేకపోతే యాంగిల్ సిఏబి, ఈ రెండు ఒకటే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ యాంగిల్ కి, యాంగిల్ పిఏసికి ఈ ఏబి ఏసీ ఏమవుతాయి? ఆర్మ్స్ అవుతాయి. ఆర్మ్స్. ఈ రెండు ఆర్మ్స్ కలవటం వల్లే కదా మనకి యాంగిల్ ఫామ్ అయింది. రైట్. ఈ ఏబి కామా ఏసీ ఏమవుతుంది? ఆర్మ్స్ అవుతాయి. ఓకేనా? ఒకవేళ యాంగిల్ గనక లెస్ దాన్ 90 degrees ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అని, ఎక్యూట్ క్యూట్ గా ఉంటుంది. ఓకే, 90 degrees కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 90 degrees ఉంటేనేమో దాన్ని రైట్ యాంగిల్ అని. am I కరెక్ట్? అప్పుడప్పుడు నేను మిస్టేక్స్ చెప్తా, మీరే నన్ను కరెక్ట్ చేయాలి. 90 degrees ఉంటే రైట్ యాంగిల్ అనేది? రైట్. 90 degrees ఉంటే రైట్ యాంగిల్ అని. ఒకవేళ అది 90 degrees కంటే ఎక్కువ మరియు 180 కంటే తక్కువ ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అని అంటారు. అంతేనా? రైట్. అదే గనక 180 degrees కి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ ఉంటే దాన్ని ఏమనాలి? 180 degrees కి ఈక్వల్ గా ఉంటే స్ట్రైట్ యాంగిల్ అనాలి. వాట్ షుడ్ వి కాల్ దట్ యాస్? స్ట్రైట్ యాంగిల్. రైట్. నెక్స్ట్ ఇంకా అది 180 కంటే ఎక్కువ అండ్ 360 కంటే తక్కువ ఉంటే అప్పుడేమనాలి? దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అనాలి. ఏమనాలి? రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా? 180 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు అని నేర్చుకున్నాము. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాము. అండ్ ఆల్సో వి లెర్న్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఒకవేళ రెండు యాంగిల్స్ సమ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees అయితే దాన్ని కాంప్లిమెంటరీ అంటారని మనం నేర్చుకున్నాము. కాంప్లిమెంటరీ. నెక్స్ట్ ఒకవేళ టూ యాంగిల్స్ సమ్ కనుక 180 degrees కి ఈక్వల్ అయితే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. Then that is called supplementary. What is that? Supplementary. Okay na? మనం లైన్ సెగ్మెంట్, ఇది లైన్ సెగ్మెంట్, ఇది లైన్, ఇది రే. నెక్స్ట్ కోలీనియర్, నాన్ కోలీనియర్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ నేర్చుకున్నాం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ. రైట్. ఇంకేం నేర్చుకున్నాం మనం? అడ్జసెంట్ యాంగిల్స్ నేర్చుకున్నాం. అడ్జసెంట్ యాంగిల్స్ నేర్చుకున్నాం కదా. ఏదైనా టూ యాంగిల్స్ ఒక కామన్ సైడ్ ని షేర్ చేసుకుంటే, కామన్ ఆర్మ్ ని షేర్ చేసుకుంటే దానికి మనం ఏమని చెప్పాము? అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పాము. ఇది ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ సి, యాంగిల్ డి అనుకోండి. ఈ యాంగిల్ సి కామా యాంగిల్ డి ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. వాట్ ఆర్ దోస్? యాంగిల్ సి, యాంగిల్ డి. దీనికి కామన్ ఆర్మ్ ఏముంది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏబి, ఇది ఏసి, ఏడి అనుకుంటే ఏసి ఇస్ ద కామన్ ఆర్మ్ ఫర్ దీస్ టూ యాంగిల్స్. చూడండి, కామన్ ఆర్మ్ కి ఈ టూ యాంగిల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉన్నాయి. అది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడ్. దెన్ వీ కెన్ కాల్ దీస్ టూ యాజ్ అడ్జసెంట్ యాంగిల్స్. ఓకేనా? రైట్. అలాగే లీనియర్ పెయిర్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద టూ యాంగిల్స్, టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఫామ్ అయితే వాటిని లీనియర్ పెయిర్ అని చెప్పుకున్నాము. ఈ లీనియర్ పెయిర్ అంటే దాని వాల్యూ ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగిల్ సి అనుకుందాం, ఇది యాంగిల్ డి అనుకుందాం. ఈ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. 180 degrees కి ఈక్వల్ అవుతే దాన్ని ఏమంటారు? లీనియర్ పెయిర్. ఓకేనా? లీనియర్ పెయిర్. వన్ మోర్ థింగ్ మనం ఏం నేర్చుకున్నాము? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ నేర్చుకున్నాము. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ నేర్చుకున్నామా? చూడండి స్క్రీన్ మీద. సో ఇది గుర్తొచ్చిందా? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ లో మనకి ఆపోజిట్ గా ఫామ్ అయ్యే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. చూడండి, ఇక్కడ 147, ఇక్కడ 147. ఓకే, పేరేంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకేనా? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే,
right? Intersecting lines, non-intersecting lines. All these topics today we have learned. Anything else? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో క్వశ్చన్ టైప్ చేయండి నాన్న, సో దట్ ఐ కెన్ ఆన్సర్. చాలా మంది ఆన్సర్స్ పంపించారు నాన్న. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ ఐఎమ్ సీయింగ్ దిస్. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టుడే ఐల్ ఎండ్ ద సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.